స్తోత్రం, హల్లెలూయా. మంచిది పిల్లరా. మరి ఈ సమయంలో మనం చదివిన వాక్య భాగములో నుంచి సంవత్సరమును దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు. చాలు. దేవుడు తన దయా అనేటువంటి కిరీటా నుంచి ఎన్నో సంవత్సరం ఇది 13 సంవత్సరములు దయా కిరీటం నుంచి 14వ సంవత్సరంలో బాబుని ప్రవేశపెట్టాడు. దేవుని స్తోత్రం. ప్రతి సంవత్సరం మనం ఈ స్థలములో ప్రభుని స్తుతిస్తూనే ఉన్నాం. నిజంగా ఇది ఒక ధన్యత ప్రియులారా. అనేకమైన కుటుంబాల్లో మనం చూసినప్పుడు దేవుడిచ్చినటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆ కృప గురించి, ఆ బిడ్డల గురించి దేవుణ్ణి స్తుతించడానికి అనేక మందికి ఆలోచన మనస్సు రాదేమో గాని దేవుని మహాకృపను బట్టి ఇక్కడ ప్రతి సంవత్సరం ప్రభుని మనము స్తుతిస్తూనే ఉన్నాం. దేవుడు దీవిస్తూనే ఉన్నాడు. స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. ఈ రాత్రి వేళలో ఒక వ్యక్తిని గురించి మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో ముఖ్యంగా బిడ్డలకు తల్లిదండ్రులు నేర్పాల్సిన 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించుదాం. ప్రియమైన వాళ్ళారా, మంచిది, చాలా సంతోషం ప్రియులారా. దేవుని వాక్య భాగంలోకి వెళదాం. 3 మాటలు ఈ రాత్రి జాగ్రత్తగా పిల్లలను పెంచేటువంటి భక్తులు తల్లిదండ్రులు జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధ గ్రంథములో మన కొరకు ఎందుకు ఏర్పాటు చేశారో ఆ విషయాలు, ఆ మాటలు మనం జాగ్రత్తగా కనుగొని మన ద్వారా మన పిల్లలకు దీవెన ఆశీర్వాదాలు కలుగునట్లుగా మనం ముందు కొనసాగుదాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యం చూడండి ప్రియులారా. సామెతల గ్రంథములోకి వెళదాం. 22వ అధ్యాయము 6వ వచనము. బాలుడు నడవవలసినటువంటి త్రోవను వాడికి నేర్పము. మొదటి మాట ఏం చేయాలి? మనం నేర్పాలి. గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్తగా గమనించండి. ఏమేమి నేర్పాలో తర్వాత చెప్తాను నేను. 3 మాటల్లో మొదటి మాట ఏమిటంటే బాలుడు వానికి నేర్పవలసింది మనం నేర్పాలి. ఎవరు? తల్లిదండ్రులు నేర్పాలి, పెద్దవాళ్ళైన వారు నేర్పాలి. ఏది నేర్పినా వాళ్ళే నేర్పాలి. స్తోత్రం చెప్పండి. తల్లిదండ్రులు మాత్రమే కాదు, ఆ ప్రాంతంలో లేక సంఘములో ఉన్నటువంటి పెద్దలు కూడా పిల్లలకు నేర్పాల్సిన విషయాలు ఉంటాయి. ఇవి చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. అయితే ఇక్కడ సొలొమోను అనగా గొప్ప జ్ఞాని, అయిన జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను తన అనుభవాన్ని చెప్తున్నాడు. తన అనుభవాన్ని తెలియచేస్తూ ప్రజలతో చెప్పిన మాటల్ని వారు పరిశుద్ధ గ్రంథములో ఈ రీతిగా లిఖించినట్లుగా మనం చదువుతున్నాం. ఏమని వ్రాయబడిందంటే బాలుడు నడవవలసినటువంటి త్రోవను వాడికి నేర్పుము. ఈ నేర్పుము అనే మాటను నెంబర్ 1 అండర్లైన్ చేసుకుందాం. పిల్లలు ఒకటి గమనించండి. వాడు తప్పటడుగులు వేసేటప్పటి నుండి ఎవరైనా సరే సర్వలోకములో ఉన్న తల్లిదండ్రులు పెద్దలు చేసే పని ఏమిటంటే వాడు తప్పటడుగులు వేయటం ప్రారంభించినప్పటి నుంచే వాడికి ఆ తప్పటడుగులు ఎలా నడవాలో నేర్పిస్తారు పెద్దలు. స్తోత్రం చెప్పండి. ఎలా మాట్లాడాలో నేర్పిస్తారు, ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తారు, ఎలా జీవించాలో నేర్పిస్తారు ప్రియులారా. అందుకనే వారు దైవ వాక్యములో గనక వారికి నేర్పించగలిగితే, వాక్యాన్ని నేర్పించగలిగితే ఆ వాక్యము ద్వారా పిల్లలు ఆశీర్వాదకరంగా మార్చబడతారు. ఆమేన్. జ్ఞానవంతుడైన సొలొమోను చెప్తున్న మాట ఏమిటంటే బాలుడుగా ఉన్నప్పుడే, వాడు పెద్దవాడైన తర్వాత ఎవరి మాట వినడు ప్రియులారా. బాలుడిగా ఉన్నప్పుడే వాడు నడవలసినటువంటి ఆ త్రోవను వాడికి నేర్పించాలి. ఏయ్ బాబు, వాక్యం చదవాలి, ప్రార్థన చెయ్యాలి, ప్రభు దగ్గర ఇలా ఉండాలి, ప్రభు దగ్గర ఇలా ఉండాలి, ఇలా నడవాలి, ఇలా ప్రవర్తించాలి అంటూ నేర్పించాలి. చాలా స్థలాల్లో నేను చూస్తున్నాను ప్రియులారా, పెద్దవాళ్ళైన వాళ్ళే, పెద్ద వాళ్ళని పేరు పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే నేర్పటం మానేసి నేర్చుకునే స్థితిలో దిగిపోతున్నారు వాళ్ళు. కానీ దేవుని దృష్టిలో అది కరెక్ట్ అయిన న్యాయమో కాదు ప్రియులారా, వాక్యానుసారం కాదు. అది నేను ఒకసారి
మిరియాలగూడ వాక్యం చెప్పడానికి వెళితే ఒక పిల్లవాడు టాపీ ఒకటి తీసుకొని ఆ టాపీ ఇసుకలో నీళ్లు పోసి బాగా తిప్పి వాడు ఇల్లు కడుతున్నాడు. చిన్నోడు, చాలా చిన్నోడు, ఎత్తున్నాడు. నేను ఆశ్చర్యపోయాను. ఒక బ్రదర్ పిలిచాను, అక్కడ సంఘ పెద్దను పిలిచి అడిగాను, ఏంటి బ్రదరు ఏంటంటే వాళ్ళ నాన్నగారు టాపీ మేస్త్రండి, అందుకని వాళ్ళ నాన్నగారు చేసేది ఈయన చెప్పాలి, అదే చేస్తున్నాడు. ఓహో, ఇల్లు కడుతున్నాడా అంటే వాళ్ళ నాన్నగారేమో కాంక్రీట్ సిమెంట్తో ఇల్లు కడితే ఇటు ఇసుకతో ఇల్లు కడుతున్నాడు. చూసారా మరి? నువ్వు ఏది నేర్పుతావో అది నేర్చుకుంటారు పిల్లలు. ప్రియులారా, గమనించాలి భక్తులు. నన్ను ఎవరు చూడలేదు, ఎవరికి తెలియదు, నేను చెప్పిందే కరెక్ట్ అనుకోవద్దు. మనం దేవుడు మన కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని సిద్ధపరిచి ఉంచాడు. ఆమేన్. మొదటిది ఏం చేయాలి మనం పిల్లలకి చెప్పండి అమ్మా. ఒకవేళ నువ్వు ఏది నేర్పుతావో ఖచ్చితంగా నీ కుటుంబం అదే నేర్చుకుంటుంది. గుర్తుపెట్టుకో, నువ్వు ఏదైతే వరకు నేర్పుతావో అదే నీ కుటుంబం నేర్చుకుంటుంది. రేపు పొద్దున వాడు పెద్దోడు అవుతాడు, అయిన తర్వాత ఏమంటాడు తెలుసు, నీకే ప్రశ్న వేస్తాడు. ఏమన్నా తెలుసా, ఏంటి డాడీ, ఏంటి మమ్మీ, నువ్వు ఆ రోజు అలాగ మాట్లాడావు, ఎలా చేస్తావు, నేను ఇప్పుడు చేస్తాను అంటాడు. మనం ఏమి చెప్పలేం. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, ఖచ్చితంగా మనం నేర్పే విధంగా ఉండాలి వాళ్ళకి. ఆమేన్. దేవునికి స్తోత్రం. కొంతమంది పిల్లలు చూడండి, ఖచ్చితంగా వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు మోకరించి ప్రార్థన చేసి చేయించుకొని మరి వెళ్తుంటారు. కొంతమంది పిల్లలు ప్రార్థన చేయకుండా భోజనం చేయరు. చిన్న పిల్లలు, చిన్న పిల్లలు. కొంతమంది పిల్లల్ని నేను గమనిస్తుంటాను అన్నమాట. ఎందుకంటే అనేక ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పిల్లల్ని అందరినీ గమనిస్తుంటాను ఎక్కువ. నేను పెద్దవాళ్ళని, మరి ఆ సంఘంలో ఉన్నటువంటి వారిని, సంఘస్థులు అందరినీ గమనిస్తూనే ఉంటాను నేను. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి చూస్తే చిన్న పిల్లలైనా వారు ఖచ్చితంగా భోజనం, చర్చిలో భోజనం పెడితే ప్రార్థించుకోకుండా తినరు వాళ్ళు. ఎందుకని? ఎవరు నేర్పారు వాళ్ళకది? అమ్మా, ఏంట్రా ప్రార్థన చేసుకోకుండా ఏంట్రా నువ్వు భోజనం చేస్తున్నావు అని ఇంటి దగ్గర నేర్పబట్టి సంఘములో వాడు నేర్చుకొని నడుస్తున్నాడు. పుస్తకం చదివేటప్పుడు లేకపోతే స్కూల్ని పాఠాలు చదివేటప్పుడు నువ్వు ప్రార్థన చేసుకోరా అంటే వాడు అదే అలవాటు అయిపోతాడు. నేర్పడం అదే మనం పిల్లరా. ఏదో నా జీవితాన్ని బట్టి, నేనున్నటువంటి స్థితిని బట్టి నా ఆనందం నాదే, నా సంతోషం నాదే అని ఒకవేళ ప్రియమైన వాళ్ళారా పిల్లలకి మనం మంచి మార్గం నేర్పకపోతే, ఒకవేళ లోకానుసారమైన మార్గంలో మనం నడిస్తే రేపొద్దున వాళ్ళు ఏలు పెట్టి మరి చూపిస్తారు. ఏం మాట్లాడలేము. ఇది భక్తులు నేర్చుకోవాల్సినటువంటి ముందు. నేర్చుకుంటేనన్నా మనం నేర్పగలిగేది చెప్పాలి మీరు. లేకపోతే మనం నేర్చుకోపోయినా నేర్పగలమా? మాట్లాడండి. నేర్చుకుంటేనే నేర్పగలం. ఇప్పుడు మిషన్ కుట్టే తల్లులు ఉన్నారు, వాళ్ళ పిల్లలకి నేర్పుతున్నారు. చదువుకునే బిడ్డలు ఉన్నారు, చదువుకున్న తల్లిదండ్రులు వాళ్ళకి నేర్పుతున్నారు. ఇలాగ ప్రతిదీ నేర్చుకుంటారు, వాళ్ళు చూసి నేర్చుకుంటారు. రేపొద్దున వాళ్ళని క్వశ్చన్ వేయడానికి మనం ఒకవేళ ముందుకెళ్ళినా 100 క్వశ్చన్లు మనకేస్తారు వాళ్ళు. ఇది చూడాలి ముందు మనం. స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, పెద్దవాళ్ళమనో, లేకపోతే మనకు అన్ని తెలుసనో, లేకపోతే మనకు ఎదురు చెప్పేవాళ్ళు ఎవరు లేరనో, లేకపోతే మన మాటకి తిరుగులేదనో ఒకవేళ కనుక మీరు ప్రవర్తించి నేర్చుకోకపోతే పిల్లలకు మనం ఏమి నేర్పలేము. ఒకప్పుడు పిల్లలు బట్టి దేవుని దగ్గర లెక్కప్ప చెప్పాలి, కుటుంబాన్ని బట్టి దేవుని దగ్గర లెక్కప్ప చెప్పాలి ప్రియులారా మనం. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. మొదట మాట ఏం చేయాలి మనం? అమ్మా, నేర్పాలంటే నేర్చుకొని ఉండాలి. నేర్పాలంటే మనం ఏం చేయాలి? ఏమంటే మన టీచర్లు అందరూ ఏం చేస్తారు? వాళ్ళు నేర్చుకుంటే కదా పిల్లలకి పాఠాలు చెప్పేది. అమ్మా, ఇప్పుడు నేనే ఉన్నాను, మీకు వాక్యం బోధిస్తున్నాను. నేను దేవుని దగ్గర కూర్చొని నేర్చుకుంటేనే కదా మీకు బోధిస్తుంది. నేను ఎవరైనా నేర్చుకోకుండా ఏది చేయలేరు. కొంతమంది ఏమనుకుంటారంటే మనల్ని మించిన వాళ్ళు లేరు, మన మంచి జ్ఞానవంతులం, మంచి తెలివి కలిగిన వాళ్ళం, ఇక మనకు ఎదురు లేదు కనుక మనం ఏది చేస్తే అదే కరెక్ట్. నో, అది కరెక్ట్ కాదు. నేర్పే విధానంలో మనకు అర్థమైపోతుంది మన పిల్లలు ఎలా నడుస్తున్నారు, వాడు ఎలా మాట్లాడుతున్నారు. ఆడపిల్ల గాని మగపిల్ల గాని వాళ్ళు ఏ విధంగా ఉన్నారో, వాక్యం చదువుతున్నారా లేదా, ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలమ్మా? అబ్జర్వేషన్ పెట్టు. ఓహో, వీడు చదువుతున్నాడు, నానా అలా చదవాలమ్మా, ఇలా ప్రార్థన చేసుకోవాలి, ఇలా ఉండాలి, అలా మాట్లాడకూడదు. ఒకసారి ఒక పిల్లోడు బజార్లోకి వెళ్ళి ఆడుకుంటూ వాడు ఏం చేశాడు అంటే ఒక బొమ్మను దొంగిలించి తెచ్చాడు. ఒక బొమ్మని
దొంగిలించి పరిగెత్తుకుంటూ తీసుకొని వచ్చాడు. అప్పటిదాకా పాపం ఆ ఫ్రెండ్స్ తో ఆడుకుంటానే ఉన్నాడు. ఒరే నీ దగ్గర బొమ్మ ఉందిగా తీసుకురా, చక్కగా ఆడుకుందాం అంటే పాపం వాడు మంచివాడు, ఇద్దరం కలిసి ఆడుకుంటామని తీసుకొచ్చాడు బొమ్మ. ఏం జరిగిందంటే ఆ బొమ్మని ఇద్దరు ఆడుకున్నంతసేపు ఆడుకున్నాడు. అరే నేను మా ఇంటికి వెళ్ళి మా అమ్మ దగ్గర ఏదైనా తినడానికి తెస్తాను. పాపం ఆ బొమ్మ గాలోడు ఇంటికి వెళ్ళిపోతే ఈ రెండో వాడు ఏం చేశాడు, ఆ బొమ్మ నేరుగా తీసుకొని వెళ్ళి వాళ్ళ అమ్మకి ఇచ్చాడు. అమ్మా అమ్మ బొమ్మ తెచ్చాను దాసి అంటే నిజంగా భక్తి కలిగిన తల్లి ఏమి నేర్పాలి? రే బుద్ధి లేనోడా, నువ్వు దొంగతనం చేసి నువ్వు తప్పు చేసి అది మళ్ళీ నా పాపం నాకు చుడతావంటారా నువ్వు అనవేదా? ఆ వెంటనే తీసుకుని వెళ్ళి పెరట్లో చెట్ల మధ్యలో గుంట తీసి గుంటలో పాతి పెట్టి మౌనంగా వచ్చి నిలబడి. అంటే ఆ ఉద్దేశం ఏంటి? నేను చేసిన తప్పు, నేను చేసిన పాపం ఎవరు చూడలేదనుకుంటుంది, కానీ ఎవరు చూస్తున్నాడు చెప్పాలి మీరు? దేవుడు చూస్తున్నాడు. అయ్యో అయ్యో నా కుమారుడా, నా కుమారుడు చిన్న వయసులోనే ఇలాంటి స్థితి నీకు ఎందుకురా, ఎందుకు నేర్చుకున్నావురా అని ఒక పక్క దేవుడు బాధపడుతూ, కానీ తల్లి అయినా సరి చెప్పింది ఏమంటే ఈ తల్లి ఏం చేసింది, దాన్ని తీసి లోపల దాచిపెట్టి పైన మట్టి కప్పి సైలెంట్ గా వచ్చి వరండాలో నిలబడి. పాపం వాడు ఏడ్చుకుంటా వెళ్ళి వాళ్ళ అమ్మని తీసుకొని రానే వచ్చాడు. మమ్మీ మమ్మీ ఆడుకుంటూ ఆడుకుంటూ వాడు నా బొమ్మను ఎత్తుకొని పోయాడు మమ్మీ అనగానే పాపం సరే పదరా అని వచ్చి, అక్క మీ వాడు మా అబ్బాయి బొమ్మ తెచ్చాడంట. అక్క నోరు మూసుగా ఏమనుకుంటున్నావు, ఏది నువ్వు మాట్లాడేది, చూసుకోమ్మా ఇల్లు మొత్తం చూసుకో, ఇల్లంతా ఎత్తుక్కో. అంటే ఈ ఉద్దేశం ఏంటంటే నేను చేసింది ఎవరో చెప్పాలి, ఎవ్వరు చూడలేదు, నాకే తెలుసు. ఇంత జ్ఞానవంతురాలయ్యమా పాపాన్ని పాతి పెట్టడం దేవుడు చూడ్డా? వెంటనే ఏం చేసి చూసారా, చూసుకోమా ఇల్లంతా పో ఎత్తుకోమంటే ఏమి ఎత్తుకుంటుందండి, ఎత్తుకుంటుందా? అక్క ఏదో వాడు చెప్పాడు కనుక నేను వచ్చాను అక్క, అది తెస్తే ఈ అక్క లేకపోతే లేదంటే జాగ్రత్తగా మాట్లాడేమనుకున్నావు. మీరు గమనించండి పిల్లలు, ఎక్కడైనా సరే వారిలో ఏదైనా లోపం తప్పు ఉంటే వాళ్ళు వాకరించి మాట్లాడతారు. ఇదే మన గుర్తు. వినయ విధేయత్వం లేని వాళ్ళు, భయభక్తులు లేని వాళ్ళు, క్రమశిక్షణ లేని వాళ్ళ జీవితాలు అలాగనే ఉంటాయి ప్రియులారా. పాతి పెట్టి లోపల సైలెంట్ గా వచ్చేసింది పాప. వెళ్ళి అక్క మరి సరే లేకపోతే మళ్ళీ అక్క నువ్వేమనుకోబాక అక్క అని పాపం ఆ భక్తి కలిగిన వెళ్ళిపోయి 2 రోజులు గడిచింది. 2వ రోజు రాత్రి భయంకరమైనటువంటి వర్షం పడిపోయింది. జాగ్రత్తగా వినాలి. భయంకరమైన వర్షం పడిపోతే ఈ పిల్లోడు అంటే రోజు వచ్చి నిన్న అయిపోయింది కదా, నిన్న పాతి పెట్టింది కదా తల్లి, ఇది ఎవడు చూశాడా లేదా, వీడు ఇది చూశాడా లేదా? ఓహో అంటే మా అమ్మ ఈ బొమ్మను దాచిపెట్టింది, అంటే దొంగతనం చేసింది. నేను తెస్తే నన్ను ఏం చేయాలి, గద్దించాలి. ఈ రోజు బొమ్మ కాదు, రేపొద్దున వాళ్ళ అమ్మనైనా దొంగతనం చేస్తా. చూసారా ఎంత గౌరవం, చూసారా పిల్లరా? వెంటనే ఏం చేశాడు పాపం ఆ భర్త చాలా భక్తి కలిగిన వాడు, ఆ బ్రష్ చేసుకొని పొద్దున్నే వెళ్ళాడు. రాత్రి అంతా వర్షం కురిసిందిగా, తెల్లారిపాటికి ఆ బొమ్మలో గోధుమ విత్తనాలు పెట్టి చేశారంట, మందంగా మట్టి బొమ్మ, అది పైన పెయింట్ వేశారు. ఇక మరి గోధుమ విత్తనాలు ఏం చేస్తాయి ఏమండి, నాంతి ఏం చేస్తాయి వర్షానికి తడిస్తే? చెప్పాలి, మనకు తెలిసిన విషయం. ఒక్కసారి కుప్పుగా అక్కడ ఆ బొమ్మ వరకు అలాగ మొక్కలు పైకి లేచాయండి. బ్రష్ చేస్తే వెళ్ళి చూసి అన్నాడు కదా, ఏమే వెళ్ళరా అనగానే పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏంటి ఇక్కడ, నేను ఎప్పుడు మొక్కలు వేయలేదు, నువ్వేమైనా వేసావా? నేను కూడా వేయలేదయ్యా. మరి ఏంటి మరి ఇన్ని మొక్కలు ఒకసారి పరిచాయి? చూసారండి, పాపం దాగుద్దా, దొంగతనం దాగుద్దా, మోసం దాగుద్దా? కానీ ఒకవేళ మనుషుల దగ్గర దాగొచ్చు, కానీ చెప్పాలి మీరు. అందుకే పిల్లలకు నేర్పించాలి. వెంటనే అన్నాడు ఆయన, చూడు అక్కడ తోడితే ఏముందండి లోపల, బొమ్మ పొట్టలో నుండి ఇత్తనాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ఇత్తనాలు మొత్తం పైకి వచ్చాయి. చూసారా? వెంటనే అంటున్నారా ఏంట్రా ఇదంటే, డాడీ నేను బొమ్మని ఆ అబ్బాయి దగ్గర తెచ్చాను డాడీ. తెస్తే మమ్మీ ఎవరు కనపడకూడదని దాచిపెట్టేసింది ఇక్కడ. చూసారా? వాడు నేర్చుకుంటాడు ఆటోమేటిక్గా. రేపు పొద్దున స్కూల్కి వెళ్తాడు, బలపాలు దొంగలిస్తాడు, పుస్తకాలు దొంగలిస్తాడు, పెన్నులు దొంగలిస్తాడు, వాడు ఏది పడితే అదే దొంగలిస్తాడు. అదేంద్రా అంటే ఒకవేళ అడిగి ఇంటికి వస్తే, అమ్మా నువ్వేగా నేర్పింది నాకు, డాడీ నువ్వేగా నాకు నేర్పింది అనే స్థితికి వస్తాడు వాడు. అందుకని మనం ప్రియమైన వాళ్ళారా, మొట్టమొదటి ఏం చేయాలి చెప్పండి, మనం మాట్లాడాలి. మీరు తొందరగా చెబితే తొందరగా ముగించేస్తారు. అమ్మా నేర్పాలి, వాడు ఎలా నడవాలో నేర్పాలి, వాడు ఎలా ప్రవర్తించాలో నేర్పాలి. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, మనల్ని బట్టి మన పిల్లలు ఆటోమేటిక్ గా నేర్చుకుంటారు.
ఈ విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. అందుకని మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయి అంటే వాడు కూడా వచ్చిరాని ప్రార్థన చేస్తుంటాడు. మెల్లిమెల్లిగా అలవాటు అయిపోతాడు. స్తోత్రం. అరే వాక్యం చదువు అంటే వాడు మెల్లిమెల్లిగా చదువుతూ ఆటోమేటిక్ ఆశ కలిగింది వాళ్ళు. అలాగే నేర్చుకుండిపోతాడు. వాడి జీవితాలు బాగుపడిపోతాయి. వాడి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఒకవేళ లేకపోతే ప్రియమైన దేవుని పిల్లలారా, మీ చేతులారా పెద్దలైన మీరే మీ పిల్లలు చెడగొట్టేవారు అయిపోతారు. జాగ్రత్త. నేర్చుకొని నేర్పుదాం. నెంబర్ 2, 2 విషయానికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. బైబిల్ తీసిన వారు ఒకసారి చదవండి. అమ్మా తీసారా? నేనే తీసుకున్నా. అమ్మా, ఓ తండ్రులారా తల్లులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధనగా దేవుని వాక్యములోను. రెండో మాట ఏంటి చెప్పండి అమ్మా? రెండో మాట ఏంటి? పెంచటం. మొట్టమొదటి మాట నేర్పటం, రెండోది పెంచటం. చాలా మందిని గమనించండి, ఎట్టబడితే అట్లా పెంచేస్తారు పిల్లల్ని. భయం ఉండదు, దేవుని భయం ఉండదు, వాక్యం ఉండదు, క్రమం ఉండదు, క్రమశిక్షణ ఉండదు. అదేంటంటే ఎలాగుంటేనేగా వాళ్ళగుంటానికి అంటారు. చూసారా ప్రియులారా? అందుకని మనం ఏం చేయాలండి అమ్మా? రెండోది పెంచాలి. నేర్పడం అయిపోయింది, చెప్పేశాను. రెండోది పెంచాలి. ద్వితీయోపదేశ కాండము దేవుని వాక్యం చూడండి ప్రియులారా. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనములో దేవుని వాక్యం ఏమని వ్రాయబడిందో ఒకసారి చదవండి. మీరే చదవాలి. ద్వితీయోపదేశ కాండం ఎవరు తీస్తే వాళ్ళు చదవండి. దేవుడు అంటున్నాడు, నేను నీకు ఆజ్ఞాపించు తల్లులారా, ఓ తండ్రులారా, పెద్దలారా, జాగ్రత్తగా వినమని చెప్తున్నాడు దేవుడు. నా మాటలు మీ హృదయములో ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నువ్వు ఇంటిలో కూర్చున్నప్పుడు, త్రోవలో నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడును ఏటిని గురించి మాట్లాడాలి మనం? చాలా మందికి తెలియదు. పిల్లలు మన మాట వింటున్నారే, పిల్లలు మన వైపు చూస్తున్నారని మనం ఏం మాట్లాడాలా, ఏం క్రియలు చేయాలా, ఏ పనులు చేయాలా, ఏ విధంగా ప్రవర్తించాలో చాలా మందికి తెలియదు ప్రియులారా. తెలీదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఇంట్లో కూర్చున్నా, బయట నడిచినా, పండుకున్నా, లేచినా నువ్వు చేయాల్సిన పని ఏమిటండి? మా వింటున్నారా? ఏం నేర్పాలి? తిట్టురా, తిట్టు. చూడరా నేను ఎట్లా చేస్తాను, నన్ను చూస్తే అడలరా జనానికి. ఈ కాదు నేర్పాల్సిందే. నిన్ను చూస్తే ఒకవేళ జనం భయపడొచ్చావు, దేవుడు భయపడతాడా? మాట్లాడాలి, దేవుడు భయపడతాడా? ఎర్ర సముద్రం ఎదురొస్తేనే ఒక్క మాటతోనే మోసే తాపకర్ర అంటే 2 పాయలుగా చీలిపోయింది. ఆఫ్టర్ ఆల్ నేనెంత, నువ్వెంత, మనం ఎంత అసలు ఆయన ముందు? నా అంత జ్ఞానవంతుడు లేరు. నేను పెద్ద జ్ఞానవంతురాల్ని, నేను పెద్ద జ్ఞానవంతుణ్ణి. నేను అనుకున్నదే ఓకే, నేను చెప్పిందే జరగాలి, లేకపోతే నా ఆలోచన నెరవేర్చబడాలి. నీ ఆలోచన నా ఆలోచన పనికిరాదు. స్తోత్రం. దేవుని ఆలోచన ప్రకారంగా నడవాలి, వాక్యానుసారంగా నడవాలి. ప్రియులారా, మన నడతను చూసి బిడ్డలు నేర్చుకునే విధంగా ఉంటారు. పండుకున్నా సరే పిల్లలు వింటున్నారు. దేవుని మాటలు మాట్లాడు. నడుస్తున్నావు, పక్కనే వాడు నడుస్తున్నావు, చేయి పట్టుకుని నడుస్తున్నావు. పిల్లగాడో, బాబు, పాప ఎవరైనా కావచ్చు. నడిచేటప్పుడు కూడా దేవుని గురించి మాట్లాడు. ఆ సినిమా వాల్ పోస్ట్ ఎవరు దాంట్లో ఉంది, ఎవరయ్యా అంటే వాడు చెప్తాడు నీకంటే ముందే చెప్తాడు వాడు. వాడు దేవుని వాక్యాన్ని నువ్వు చెప్పినప్పుడు వాళ్ళు దేవుని వాక్యం స్థిరంగా నిలబడిపోద్ది. నువ్వు చెప్పినప్పుడు ఇంటలేదా? ఆ సినిమాలో అది ఆయన హీరో. అబ్బో ఎంత బాగున్నాడు అంటే, ఓహో ఇదే కావాలి, నేర్చుకోవాల్సింది. ఆటోమేటిక్ గా అయిపోయింది. చూసారా ప్రియులారా? వాడి జీవితాన్ని చేతులారా పాడు చేస్తున్నారు. కుటుంబాలు ఈరోజు దుఃఖంలో ఉండే కారణం ఏంటి తెలుసా? ఆ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు, కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు ఖరీదైనటువంటి మార్గం లేదు, ఖచ్చితమైన మార్గం లేదు, క్రమశిక్షణ లేదు వాళ్ళల్లో. ఎవరు చూస్తున్నారు మమ్మల్ని? రేపు ఇళ్ళ మడి ఎవరు చూస్తారు? చూడడా? చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూసినావు. ఎవరు? ఆయన పేరే ఉంది. ఏం పేరు ఆయన పేరు? చూచుచున్న దేవుడు. మనం ఏం చేస్తుంది అంటాడు. మీకు ఇప్పుడు లేట్ అయిందని చెప్పడం లేదు.
వాక్య భాగంలో ఒక మాట ఉంది, ఓ మనుషుడా నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట, నువ్వు నడుచుట, నీ క్రియ, నీ ప్రవర్తన, నీ ఆలోచన మొత్తం నాకు తెలుసు. నీలాగా నేను తొందరపడను గాని సమయం వచ్చినప్పుడు నేను నీకు తెలియజేస్తానంటాడు. స్తోత్రం చెప్ప గట్టిగా. రెండోది ఏం చేయాలి పిల్లలకి మనం? వెరీ గుడ్, పెంచాలి. ఎక్కడ పెంచాలి? ఆ వాక్యం గురించి చెప్పాను నేను మీకు. 6 ద్వితీయోపదేశం అయిపోయి. ఇంకొక మాట ఉంది అక్కడ, క్రమశిక్షణలో పెంచాలి. స్తోత్రం చెప్పండి. వాక్యంలో పెంచేస్తున్నామా? దేవునికి స్తోత్రం, మంచిదే. రెండవది క్రమశిక్షణలో పెంచాలి. వారిని క్రమశిక్షణలో పెంచాలంటే మనం కూడా క్రమశిక్షణలో ఉండాలి దేవుళ్ళు. ఇదొకటి నేర్చుకోవాలి ముందు మనం. అదేం కుదరదు, నేనుంటే ఉండకపోతే నువ్వు ఉండాల్సిందేరా అంటే నువ్వేంటి నాకు చెప్పేది? అసలు ఏంటి నువ్వు నాకు చెప్పేది? అంటే క్రమశిక్షణ నీకు లేని క్రమశిక్షణ నాకుందా? ఒప్పుగానంటాడు. వాడికి మనం ఏం చెప్పలేవు. క్రమశిక్షణ వారికి నేర్పేటప్పుడే మనం నేర్చుకున్న వారమై మనం ఉండాలి. స్తోత్రం. మనం నేర్చుకున్న క్రమశిక్షణ వారికి నేర్పినప్పుడు వారి జీవితాలు బాగుపడతాయి. నువ్వు ఏది నేర్చుకుంటే అదే నేర్పుతావు, అంతేనా? ఏది నేర్చుకుంటే అదే నేర్పుతావు. అందుకే మనం దేవుని యొక్క సన్నిధిలో ఉన్నతమైనటువంటి ఆ దేవుని యొక్క ప్రేమను మనం పెంచాలి. అమ్మా, రెండోది పెంచాలి. ఒక తల్లిని చెప్తాను మీకు. నేను పరిశుద్ధ గ్రంథంలో ఒక తల్లి గురించి చెప్తాను. ఒకసారి బైబిల్ తీయండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనం. ఎలాగ క్రమశిక్షణ ఆ పిల్లలకు నేర్పిందో, ఏ విధంగా నేర్పిందో ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. అక్కడ పరిశుద్ధ గ్రంథంలోనే చూడండి, 6వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ఇక్కడ ఒక చిన్న సందర్భాన్ని చెప్తాను మీకు. అనేక మంది ప్రజలు వచ్చి దేవుని వాక్యాన్ని వింటున్నారు. దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రజలు ఎంతమంది అంటే ఓన్లీ పురుషులే 5,000 మంది వచ్చారు ఆ మీటింగ్ కి. అందరూ వచ్చేసారు. మీటింగ్ బాగా జరిగింది. మీటింగ్ అయిపోయింది. ఉదయం మొదలు పెట్టారు. మస్సకబడే టైం దాకా దేవుని వాక్యం జరుగుతూనే ఉంది. యేసయ్య మాట్లాడుతూనే ఉన్నాడు. వచ్చిన ప్రజలు వింటూనే ఉన్నారు. ఆకలి దప్పులు కూడా మర్చిపోయారు వాళ్ళు. ఇలారా, అప్పుడు ఒక శిష్యుడు చెప్పాడు, ప్రభువా మస్క పడిపోతా ఉంది. ఉదయం దగ్గర నుండి వీళ్ళు దేవుని వాక్యాన్ని వింటున్నారు కానీ అయ్యా కొంచెం వాళ్ళకి ఏదైనా భోజన ఏర్పాట్లు చేద్దాం, వదిలిపెడదాం అయ్యా, పంపిద్దామంటే ప్రభు ఏమన్నాడో తెలుసా? ఇప్పుడు చూడండి ఒకసారి. అంతకంటే పైన ఉంటుందమ్మా, 6-7 వచనం ఉంటది. మీరే వారికి భోజనము సిద్ధము చేయండి అంటాడు. అన్న తర్వాత అమ్మో ఇన్ని వేల మంది ఉన్నారే ప్రజలు, వీళ్ళందరికీ భోజనము సిద్ధపరచడం సామాన్యమైన విషయమా అని ఆలోచించి శిష్యులు మాట్లాడుకుంటున్న సందర్భంలో ప్రియులారా వెంటనే అన్నాడు కదా ప్రభు, ఇక్కడ ఎవరి దగ్గరైనా ఏదైనా ఉందేమో చూడండి అన్నాడు. ఇప్పుడు చదువు తల్లి. అప్పుడు వెంటనే ఒక శిష్యుడు అన్నాడు, ప్రభువా ఇక్కడ ఉన్నటువంటి ఒక చిన్నవాని దగ్గర 5 చేపల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి 5 రొట్టెలు 2 చేపలు ఏమాత్రం అవుతాయి ప్రభువా అంటే యేసు గట్టిగా చదువు తల్లి, జనులను కూర్చుండబెట్టండి. 50 మందిని చొప్పున లైన్గా కూర్చోబెట్టండి. వాళ్ళందరినీ కూర్చోబెట్టారు. పిల్లరా, ఎవరి దగ్గర ఉన్నాయి ఈ 5 రొట్టెలు 2 చేపలు? ఎవరి దగ్గర ఉన్నాయి? అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? ఒక చిన్నవాని దగ్గర ఉన్న ఈ మాటగా అండర్లైన్ చేసుకోండి మీరు. అసలు ఆ అబ్బాయికి అంత క్రమం ఎక్కడ వచ్చింది? చేతిలో ఏదైనా ఉంటే పిల్లలు ఏం చేస్తారు తెలుసా? ఈ చేతిలోది వెనక పెట్టుకొని ఈ చేయి చాపుతారు, 2 చేయి. అవునా కదా? మాట్లాడాలి. ఇతని దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి. కానీ దేవుని వాక్యాన్ని వినటం వల్ల అతను నిమగ్నమైపోయాడు. స్తోత్రం చెప్పగట్టిగా. ఆకలి మరిచిపోయాడు. తన దగ్గర రొట్టెలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, తింటానికి కూడా అతను ఇష్టపడలేదు. అంటే ఆ క్రమం ఎవరు నేర్పారు చెప్పాలి మీరు? అమ్మా, తల్లిదండ్రి నేర్పారు. దేవుని స్తోత్రం. తండ్రి కంటే తల్లే ఎక్కువ పిల్లలకి నేర్పే విధానం ఉంటుందండి. ఆమె చిన్నప్పటి నుంచే నేర్పింది. కొంతమందిని మనం గమనిస్తూ ఉంటాం ప్రియులారా, ఎక్కడికైనా వెళ్ళారంటే ఈ రోజు మేము చూసాం. నేను నా కంటపడిన వదిలిపెట్టండి. నేను ఏమ్మా ఈరోజు చూసేవా లేదా చెప్పాలి. ఈ చేతితో తింటుంది ఒక ఆమె, ఈ చేతితో తింటుంది.
నోట్లోనే ఉంది, మళ్ళీ ఎగబడి తింటూనే ఉంది. మేము చూస్తే అలా చిత్రపోతున్నాం. చాలా విచిత్రంగా ఉంది అవి తిండి. అలాగే తిన్నప్పుడు పిల్లలు ఎంత క్రమశిక్షణ నేర్చుకుంటారో వాళ్ళు. ఈ తల్లి క్రమశిక్షణ నేర్పింది, తినే విషయంలో కూడా క్రమశిక్షణ నేర్పింది, మాట్లాడే విషయంలో క్రమం నేర్పింది, నడవడి విషయంలో క్రమం నేర్పింది. ఏ విషయంలో సరే బలపాలు దొంగతనం చేస్తామో నాన్న, అది పెద్ద పాపం. ఆ పాపానికి జీతం వచ్చేది ఏంటి? మరణం. వద్దు, మనకే అవసరం లేదని ఆ తల్లి నేర్పుకుంది. తిండి విషయంలో కూడా ఆ బిడ్డను జాగ్రత్తగా పెంచితే తన దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు, ఆ 2 చేపలు ఎంతమంది తిన్నారండి? దేవుడు వాటి పైన చెయ్యి ఉంచి ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించమన్నాడు. అంతే. వడ్డించమనగానే వెంటనే తీసుకుని ప్రియమైన వాళ్ళారా 5,000 మందికి వడ్డించగా, ఇంకా స్త్రీలున్నారు, పిల్లలున్నారు. యూదా జనాంగ లెక్క ప్రకారం వాళ్ళని లెక్కించారు. స్తోత్రం. ఈ 5,000 మంది తినగా ఆయన వ్రాయబడి ఉంటుంది అక్కడ. ఎన్ని మిగిలియమ్మా? ఎక్కడి నుంచి వచ్చినాయి? 12 గంపలు. అతని దగ్గర ఉందే 5 రొట్టెలు 2 చేపలు. అంటే అర్థం ఏంటంటే, నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి పిల్లరా. పిల్లలు మనం క్రమశిక్షణగా పెంచినప్పుడు, మనం నేర్చుకొని, మనం క్రమం కలిగి మన జీవితాన్ని సరిగా ఉంచుకొని వాళ్ళకి సరిగా మనం నేర్పినప్పుడు ఏమవుతుందంటే, రేపొద్దున వాళ్ళు నీ కుటుంబానికి మాత్రమే కాదు, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి నీ సంఘాలకు, లేకపోతే నీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలందరికీ కూడా వారు ఆశీర్వాదకరంగా మార్చబడతారు. స్తోత్రం చెప్పు. నీ కుటుంబానికే కాదు, నీ కుటుంబానికి ఒక్కదానికే, లేకపోతే నీ ఒక్క కుటుంబానికి మాత్రమే ఆశీర్వాదం కాదు. అలాంటి బిడ్డల ద్వారాగా చుట్టుప్రక్కల బంధుమిత్రులు గాని, చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు గాని, ఒక సంఘమైనా సరే దేవుడు సమృద్ధిగా దీవిస్తాడు. స్తోత్రం. ఆ దీవెనలకు ఎవరు ఆటంకం అంటే, అది నేర్పేటువంటి వాళ్లే. నువ్వు ఏమి నేర్చుకుంటున్నావు, అది నేర్చుకుంటారు. నువ్వు నేర్చుకుంది వాక్యానుసారంగా లేకపోతే నీ పిల్లలకు నువ్వు నేర్పడం చాలా కష్టం. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. రాత్రి నేను క్లుప్తంగానే చెప్పేస్తున్నాను, 3 మాటలు. నెంబర్ 1, పిల్లలకు మనం ఏం చేయాలమ్మా? నేర్పాలి. ఏమి నేర్పాలి? మంచి నడవడి, మంచి ప్రవర్తన, మంచి క్రియలు, మంచి పద్ధతులు, మంచి మాటలు, దేవుని మాటలు, దేవుని వాక్యం, ప్రార్థన నేర్పించాలి. నెంబర్ 2, పెంచాలి. కొంతమంది వాళ్ళల్లో ఉన్నటువంటి వాటిని పెంచుకుంటారే తప్ప వారి జీవితాల్లో ఎదుటి వారిని ఆశీర్వాదకరంగా పెంచండి ఆలోచన రావాలి మనకి. ఆ పిల్లవాడు ఒక్కడు, ఆ చిన్న పిల్లైనా పిల్లవాడైనా వారు ఎదగాల్సిన రీతిలో వాళ్ళు ఎదిగితే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అందరికి కూడా వారు ఆశీర్వాదకరంగా మార్చబడతారు. స్తోత్రం చెప్పండి. అందుకే మనం ఒకటి నేర్పాలి, రెండవది పెంచాలి. ప్రియమైన వాళ్ళారా, క్రమశిక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా మనకి క్రమశిక్షణ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైంది. మీరు చూడండి, ఇప్పుడు మగవాళ్ళు కానీ, ఇప్పుడు ఆడవాళ్ళు కూడా అండి, మగవాళ్ళు ప్రత్యేకంగా ఏం లేదు, ఆడవాళ్ళు కూడా స్కూటీలు తోలుతున్నారు, విమానాలు తోలుతున్నారు, బస్సులు కూడా తోలుతున్నారు, లారీలు కూడా తోలుతున్నారు. మనందరూ తెలుసు. మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ కంట్రోల్ కనపడుతుంది మనకి. అక్కడ రెడ్ లైట్ వేయగానే ఏం చేయాలి మనం? ఎందుకు ఆగాలి మనం? రెడ్ లైట్ పడిపోయింది, ఎందుకు ఆగాలి మనం? మాట్లాడండి, తెలిసిన మాటలే. క్రమశిక్షణ అది. అలాగ ఒకవేళ ఆ రెడ్ లైట్ పడగానే ఆకుండా కనుక నీ ఇష్టానుసారంగా వెళ్ళిపోతే యాక్సిడెంట్లు అయిపోతాయి. ఆ తర్వాత ఎవరేం చేయలేరు. ఆ పైన వచ్చిన కూడా ఏమంటో తెలుసా? నువ్వు రాంగ్ రూట్ లో వెళ్ళావు కనుక మాట్లాడరే యాక్సిడెంట్ అయ్యింది, నీ కర్మనువే అనుభవించు. ఎందుకు పోలీసు వారు లైట్లు పెట్టింది, రెడ్ పెట్టింది ఎందుకు, గ్రీన్ పెట్టింది ఎందుకు తెలీదా నీకు? నీ ఇష్టానుసారంగా వెళ్ళిపోవటమేనా? అనుభవించు అంటారు. అందుకే ట్రాఫిక్ కంట్రోల్ అంటారు. అది మన జీవితానికి కూడా కంట్రోల్ ఉంది. స్తోత్రం చెప్పండి. మనకు కూడా కంట్రోల్ ఉంది. మనం ఏం చేయాలి, ఎలా నడవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా బ్రతకాలి, మనకు కూడా ఒక కంట్రోల్ పెట్టాడు దేవుడు. స్తోత్రం. ద్వితీయోపదేశకాండం వరకు చూపిస్తాను నేను, మీరు చదవద్దులేమా. ఏముందో తెలుసా? మీరు నా ఆజ్ఞలు అనుసరించి నడిచిన ఎడల ఈ దీవెనలన్నీ మీకు వస్తాయి. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు దీవెనలు ఏంటి? ఆ రెడ్ లైట్ కనపడుతుంది అక్కడ, అది వెళ్ళకుండా ఉన్నప్పుడు వెళ్ళిపోతుంటాము, రెడ్ లైట్ పడగానే టక్కున అయిపోతాం. స్తోత్రం. మళ్ళీ గ్రీన్ లైట్ పడగానే ఏం చేస్తాం? మళ్ళీ
మళ్ళీ ప్రయాణం కొనసాగిస్తూ ఉంటాం. చూసారా, గ్రీన్ లైట్ లోనే, అంటే గ్రీన్ వేసినప్పుడే, దేవుని గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పుడే, ఆ మార్గంలో మనం ప్రయాణించినప్పుడే మనము, మన కుటుంబాలు, మన జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఒక్కొక్కరికి ఒక డ్రెస్ ఉంటుంది. నేను ఇప్పుడు సందర్భం కాదు, అదొక మెసేజ్ అయినా మీకు చూపిస్తాను, చెప్తున్నాను. ఒక్కొక్కరికి ఒక డ్రెస్ ఉంటుంది. పోలీసు వారి డ్రెస్సును ఎలా గుర్తుపడతాం మనం? ఇప్పుడు 1000 మంది జనం ఉన్నారండి. ఈ 1000 మంది జనములో వీళ్ళు పోలీసు వారు అని ఎలా గుర్తుపడతాం? మాట్లాడండి అమ్మా, డ్రెస్సును బట్టే. చూసారా? నెక్స్ట్ రెండవది, లాయర్ని ఎలా గుర్తుపడతాం మనం? డ్రెస్సే. డాక్టర్ని ఎలా గుర్తుపడతాం? శతకోపుడు కదా, వైట్ డ్రెస్ మీద వేసుకుంటారు. ఈ డాక్టర్ గారి 100 మంది ఉన్న హాస్పిటల్లో డాక్టర్ గారిని గుర్తుపట్టేస్తాం. చూసారా? మరి దేవుడు ఎందుకు గుర్తుపట్టాం మనం? ఆలోచించండి ప్రియులారా, దేవుని ఎందుకు గుర్తుపట్టాం మనం? ఇన్ని విషయాలు ఎంత క్రమశిక్షణ నడుస్తున్నామే, దేవుని విషయంలో ఎంత క్రమశిక్షణ ఉండాలి మనకి? చాలా క్రమశిక్షణ ఉండాలి. అప్పుడే నీ పిల్లలు, నీ కుటుంబం కూడా అదే క్రమశిక్షణలో ముందుకి కొనసాగుతారు. 3 మాటలు చెప్పడానికి టైం లేదు కనుక 2 మాటలు చెప్పాను ఈరోజు. ఒకటి, ఏం చేయాలి? పిల్లలకి చెప్పాలి, మీరు అందరూ నేర్పాలి. ఏమి నేర్పాలి? ఏమి నేర్పాలి? ప్రార్థన, వాక్యము, క్రమశిక్షణ, కట్టుబాటు, దిద్దుబాటు నేర్పించాలి పిల్లలకి. స్తోత్రం. మనకు లేకపోతే మనం నేర్పడం కష్టమవుతుంది. ముందు మనం నేర్చుకుని ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చేపలు పట్టాలంటే పేతురు చిన్నప్పటి నుంచి సర్వీస్ అయ్యాడు కనుక వలేస్తే ఆ సముద్రంలో ఎక్కడ అగాధం ఉందో, ఎక్కడ లోతుందో, ఏ టైంలో ఏ చేపలు ఎక్కడ ఉంటాయో కూడా ఆయనకు తెలుసు అంట. స్తోత్రం. చిన్నప్పటి నుంచి పెరగాలి, పెంచాలి వాళ్ళని, మనం పెంచాలి. పిల్లరా, ఈ 2 మాటలు మన జీవితంలో ఎప్పుడు ఉండాలి. తల్లిదండ్రులైన మనకును, పెద్దలుగా ఉన్న మనకు ఎప్పుడు కూడా మాటలు మన జీవితంలో ఉండి, నేను ఏది చేస్తే నా పిల్లలు అదే చేస్తారు, నేను ఎలా ప్రవర్తిస్తే వాళ్ళు అలా ప్రవర్తిస్తారు కనుక నేను జాగ్రత్తగా ఉండాలి, నా నడవడి జాగ్రత్తగా ఉండాలి, నా మాట జాగ్రత్తగా ఉండాలి, నా పద్ధతి జాగ్రత్తగా ఉండాలి, వాక్య ప్రకారం ఉండాలని ఎప్పుడైతే మనం నిర్ణయించుకొని వాళ్ళకి నేర్పుతామో అప్పుడే వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. స్తోత్రం. నేను ముగిస్తున్నాను. ఒక్క మాట. అబ్రహాం ఇస్సాకును ఎలా పెంచాడో తెలుసా మీకు? అమ్మా, ఎలా పెంచాడో తెలుసా? ప్రార్థనలో పెంచాడు. స్తోత్రం చెప్పండి. ఏం చేశారు? తండ్రి ఏమో ఎలియాజరును పిలిచి, నానా ఇట్రా, నా పెద్ద దాసుడివి, నువ్వు 350 మంది నువ్వు పెద్ద దాసుడివి, నువ్వు వెళ్ళి నా కుమారుడికి ఒక అమ్మాయిని చూసి పలాని ప్రాంతానికి వెళ్ళమని చెబితే, ఈయన వెళ్ళి వచ్చేటప్పుడు ఇస్సాకు ఏం చేస్తున్నాడు చెప్పాలి మీరు? ఏం చేస్తున్నాడు ఇస్సాకు? పొలములోకి వెళ్ళి ఏకాంత ప్రార్థన చేసుకొని వాళ్ళకి ఎదురు వస్తున్నాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. తండ్రి నేర్పుకున్నటువంటి విద్య, ప్రార్థన శక్తి అది. మరి నువ్వేమి నేర్పుతున్నావు నీ పిల్లలకి? నువ్వేమి నేర్చుకున్నావు? ఈరోజు ప్రశ్న మనకి అది. ఏమి నేర్చుకున్నావు? నువ్వేమి నేర్పుతున్నావు? జాగ్రత్త సుమా. ఒకనొకప్పుడు మనం వాళ్ళకి మంచి నడవడి నేర్పకపోతే, మంచి వాక్యములు పెంచకపోతే తల ఎత్తుకొని కాదండి, తల దించుకొని బ్రతకాల్సి వచ్చింది. వాక్యం అది. తర్వాత చదువుకోండి, ఆదికాండం 4వ అధ్యాయము 4 నుంచి 7 వరకు మీరు చదువుకుంటే, సత్క్రియ చేసిన ఎడల, అంటే మంచి పని నువ్వు చేసిన ఎడల నీ తల పైకి ఎత్తుకుంటావు. సత్క్రియ, మంచి క్రియ, మంచి పని చేయకపోతే నీ తలను ఏం చేస్తావు? దించుకుంటావు కిందకంతే. అలాంటి స్థితి మనకు రాకూడదని మన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నతమైన కృపనిచ్చాడు, మనకు బహుమానం ఇచ్చాడంటే స్తోత్రం చెప్పండి. గర్భఫలము మనందరికీ తెలుసు కదా వాక్యం. ఇది ఒకసారి చదువుతారా? నేనే చదివేస్తాను. చెప్పండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము. ఆ బహుమానాన్ని ఏం చేస్తున్నామండి? మనం బహుమానంగా పెంచకపోతే, మన ఇష్టానుసారంగా మనం ఆలోచించి మన ఇష్టానుసారంగా వాళ్ళు పెంచితే, రేపొద్దున ఇంకొక ప్రసంగంలో చెప్తాను మీకు ఏం జరుగుతుందో చెప్తాను తర్వాత. జాగ్రత్త. అందుకే ఈ 2 విషయాలు మన హృదయాల్లో దాచుకొని, భక్తులారా, ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్న మాటలు మన ఇష్టానుసారంగా కాదు, కానీ మనం నేర్చుకోవాల్సిన కొన్ని ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. కొంత క్రమం మనం నేర్చుకొని మన పిల్లలకు మనం నేర్పేవారిగా మనం ఉండాలి. పిల్లల
కొంతమందికి ఎన్ని వాక్యాలు విన్నా, ఎంత దేవుడు మాట్లాడుతున్నా లెక్కే ఉండదు అసలు వాళ్ళకి. ఎందుకంటే మాకు మేమే జ్ఞానవంతులం, మాకు మేమే తెలివి కలిగిన వాళ్ళం, మాకు మేమే ఎదురులేని మనుషులు అనుకుంటారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఓ మనుషులారా మీ జ్ఞానము దేవుని ముందు వెర్రితనము అన్నాడు. మన జ్ఞానం ఏమైందండి? వెర్రితనం. అతిక జ్ఞానం, అతిక తెలివితేటలు దేవుని దగ్గర ఉపయోగిస్తే దేవుడికి సమస్తం తెలుసు కనుక, ప్రభువా నా పిల్లల్ని పెంచు నాయన, చదువులో పెంచు నాయన, విద్యలో పెంచు నాయన, బైబిల్ చదివే విషయంలో పెంచయ్యా, ప్రార్థనలో పెంచు, క్రమశిక్షణ. ఎవరు పెట్టినా పలానోళ్ళ పిల్లలు ఎంత మంచోళ్ళు, ఎంత దేవుని సన్నిధిలో ఎంత బాగా ఎదుగుతున్నారని చెప్పుకునేలాగా ఉండాలి. ఒకవేళ వాళ్ళు కరెక్ట్గా చెప్పుకునే విధంగా లేకపోతే ఎవరికంటే పేరు వచ్చేది? అతనేమనరు, ఆ తల్లి చూడరు ఎలా పెంచిందో, ఆ తల్లిదండ్రులు ఎలా పెంచారు విని, ఆ తల్లిదండ్రులు ఎలా పెంచారో చూడవి ఈ అమ్మాయిని అంటారు. కనుక పిల్లారా, మనం అలా కాదు, దేవుని దగ్గర మంచి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈరోజు మరి పుట్టినరోజు జరుపుకున్నటువంటి బాబు కూడా దేవుని యొక్క ఖచ్చితంగా ఆయన శిక్షణలో, ఆయన బోధనలో ఆయన పెంచబడి దేవుని ఉన్నతమైన కృపను పొందుకొని, దేవుని ఉన్నతమైన ఆశీర్వాదాలు అందుకొని, తన చదువులోను, తన విద్యా జీవితంలోను, భక్తి జీవితంలో కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.